లేకపోతే ఏం కోసుకో తినాలి. ఆయన ఏమో అట్లా అంటుండు మీ ముఖ్యమంత్రి, మీరేమో ఇట్లా అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. మీరు చేస్తున్నారంటే మీకు చేతనైతే లేదు. మిమ్మల్ని కట్టొద్దన్నాడా? ఆయన ఏమంటున్నాడు, సముద్రంలో పోయే నీళ్లతోటి నేను రాయలసీమ సస్యశ్యామలు చేసుకుంటానని ఆయన అంటున్నాడు. ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి, ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి, అక్కడ ఉన్న ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసిర్రు, రెండు క్లియరెన్స్లు ఇచ్చుకున్నారు. మీకేమో ఐడియా లేదు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంకి ఎన్ని టీఎంసీలు అవసరము, ఎన్ని ఆపుకుందాము అంటే గుడ్డి సున్నా, నాలెడ్జ్ లేదు. పైసలు ఎక్కడికి తెస్తారంటే ఐడియా లేదు. ప్రాజెక్ట్ ఎక్కడ కడతారు అంటే ఐడియా లేదు. మరి ఆంధ్రాకి ఏమైనా మీరు రాసిండ్రా అంటే లేదు. సెంటర్కి ఏమైనా రాసిండ్రా అంటే లేదు. అసలు సెంటర్ ఇంకా క్లియరెన్స్ దీని మీద వాళ్ళు పంపించిన రిపోర్ట్, ఇంకా ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టే, ఇంకా దాని మీద సెంటర్ ఇంకా కమెంట్స్ కూడా చేయలేదు. ఇది కేవలం లోకల్ బాడీ ఎలక్షన్లో వస్తున్నాయి కాబట్టి కేసీఆర్ డైరెక్షన్ మేరకు తెలంగాణ సెంటిమెంటు పెంచనీకే ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న పని ఇది. ఈయన పిసిసి ప్రెసిడెంట్ ఉండగా ఆయన చెప్పినట్టే టికెట్లు ఇచ్చిండు 2018లో కాంగ్రెస్ టికెట్లు. ఇవాళ ఇప్పుడు మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ లేపుదామని ఇది చెప్పినోడేమో దీనికి క్లియరెన్స్ ఇచ్చాడు ముఖ్యమంత్రిగా. ఇప్పుడు మీటింగ్ పిలిచినోడేమో గుడ్డిసున్న నాలెడ్జ్, జీరో అవగాహన. ఏంటంటే బుడద చల్లాలి బీజేపీ మీద. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వరకు రిపోర్ట్లే చూడలేదు. ఇప్పటి వరకు ఏపీ తెలంగాణ మధ్య ఎలాంటి అధికారిక సమాచార మార్పిడే లేదు. there is no communication, there is no correspondence, but these fellows want to do politics in the direction of KCR. ఇలా ఇప్పుడు ఎవరన్నా నేను ఇది కూడా అడిగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, మీ ముఖ్యమంత్రి అక్కడ ముఖ్యమంత్రి సిబిఎన్కి శిష్యుడు, ప్రియమైన శిష్యుడు. ఆయన కాలేజీలనే చదువుకున్నా అని మీ ముఖ్యమంత్రి అన్నాడు. ఎవరన్నా మీటింగ్ చేసుకుంటా అంటే ఆపినరా? ఆ మీటింగు జరగలేదు. ఎటువంటి నష్టం జరుగుతుందో సిబిఎన్కి చెప్పిండా రేవంత్? ఆయన గురుగారికి చెప్పుకున్నాడా? అది చెప్పలేదు.